ఓం 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 గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టరీకి. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ. లాస్ట్ క్లాస్ లో మనం వాల్యూ ఆఫ్ ద సిమ్టమ్స్ దానికి కంటిన్యూషన్ చదువుకుంటున్నాం. ఇది లాస్ట్ పేరా. సపోజ్ నౌ దట్ there are more symptoms that have only been brought out by a few of the provers. They do not run through the whole family of provers, but they have been confirmed and occasionally verified. Then you see they are not entitled to so much consideration, and as a matter of degree, they belong to the second grade. అంటే కొంతమందికే అందరికీ రాకుండా కొన్ని సిమ్టమ్స్ కొంతమంది ప్రూవర్స్కే వచ్చి వస్తే కనుక అవి కన్ఫర్మ్ చేయబడినాయి. ఆ సిమ్టమ్స్ బేసిస్ మీద మందు వేసి వెరిఫై చేయబడినటువంటివి అవి సెకండ్ గ్రేడ్ లోకి పెట్టారని చెప్తున్నారు. అది బికాస్ నాట్ సో స్ట్రాంగ్ యాజ్ ద ఫస్ట్ గ్రేడ్. ఎందుకు సెకండ్ గ్రేడ్ లో పెట్టారు అంటే ఫస్ట్ గ్రేడ్ లో ఏంటి అందరికీ వచ్చాయి, అన్ని వెరిఫై చేయబడినాయి. ఇది కొంతమందికే వచ్చాయి, వెరిఫై చేయబడినాయి కాబట్టి సెకండ్ గ్రేడ్ లో పెట్టారు. విచ్ ప్రొడ్యూసెస్ దీస్ సిమ్టమ్స్ అపాన్ ఎవ్రీబడి ఆర్ నియర్లీ ఎవ్రీబడి. ఫస్ట్ గ్రేడ్ ఏంటంటే ప్రతి వాళ్ళ మీద వచ్చాయి అనమాట సిమ్టమ్స్. అఫ్ కోర్స్ వాట్ ఈస్ ట్రూ ఆఫ్ ద జనరల్స్ విల్ బి ట్రూ ఆఫ్ కామన్ అండ్ పర్టిక్యులర్ దెన్ యాజ్ టు ది థర్డ్ గ్రేడ్. అంటే ఇదే విధంగా జనరల్స్ ని ఎలా అయితే వీళ్ళు చేశారు, కామన్ సిమ్టమ్స్ పర్టికులర్ సిమ్టమ్స్ కూడా అదే విధంగా గ్రేడ్స్ లో వేశారు. సెకండ్ గ్రేడ్ డివైడ్ చేశారు. దెన్ యాజ్ టు ది థర్డ్ గ్రేడ్. థర్డ్ గ్రేడ్ ఎలా చేశారు అంటే now and then a prover brings out a symptom and it has not yet been confirmed by reproving, but it stands out pretty strong and seems to be worthy of a third place, or it has been verified by having cured sick folks, or on the other hand it is admitted as a clinical symptom. థర్డ్ గ్రేడ్ లో ఎలా చేర్చారు అంటే అప్రూవర్స్ కి అప్పుడప్పుడు ఒక సిమ్టమ్ వచ్చేది, అది కన్ఫర్మ్ చేయబడింది, ఇంకా కన్ఫర్మ్ చేయబడలేదు అంటే రీప్రూవింగ్ చేసినప్పుడు అది కొంతమందికి రాలేదు అది, కానీ అది చాలా స్ట్రాంగ్ సిమ్టమ్ అంటే వెరిఫై చేయబడింది. అంటే ఆ సిమ్టమ్ బేస్ చేసుకుని ఆ సిమ్టమ్ ని పేషెంట్ కి ఆ డ్రగ్ వేసినప్పుడు ఆ సిమ్టమ్ ఉన్నప్పుడు అది క్యూర్ అయింది అనమాట. అది క్లినికల్ సిమ్టమ్. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇట్ ఈస్ అడ్మిటెడ్ యాజ్ ఎ క్లినికల్ సిమ్టమ్. Sometimes close and careful observers have noticed that certain symptoms not in the proving have generally yielded to a certain remedy, and others have confirmed this clinical experience. అంటే కొంతమందికి ఇలా ప్రూవర్స్ కి వీటికి రాకపోయినప్పటికీ కూడా అంటే చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు. ఏమని కొన్ని సిమ్టమ్స్ ప్రూవింగ్స్ లో రాకపోయినా ఆ డ్రగ్ వేసినప్పుడు పేషెంట్ పేషెంట్ లో ఉన్న ఈ డ్రగ్ లో లేనటువంటి అంటే ప్రూవర్స్ రానటువంటి సిమ్టమ్స్ ఆ పేషెంట్ లో ఉన్న సిమ్టమ్స్ క్యూర్ అయినాయి అనమాట.
సో అవి కూడా అది క్లినికల్ ఎక్స్పీరియన్స్ మీద కన్ఫర్మ్ చేసుకున్నారు. అంటే పేషెంట్స్ కి మందు వేసినప్పుడు వీళ్ళు ప్రూవింగ్ చేసిన సిమ్టమ్ లేకపోయినా అంటే ప్రూవింగ్ చేసిన సిమ్టమ్స్ బేస్ చేసుకునే వాళ్ళు వేశారు మందు. కానీ డ్రగ్ లో లేనటువంటి సిమ్టమ్ పేషెంట్ లో ఉందనుకోండి, అది కూడా తగ్గింది అనుకోండి ఈ మందు వేసినప్పుడు, అది వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీద అది తీసుకుని దాన్ని థర్డ్ గ్రేడ్ లో పెట్టారని చెబుతారు. దీస్ సిమ్టమ్స్ ఆర్ అడ్మిటెడ్ టు గో ఇన్ టు థర్డ్ గ్రేడ్. A great many of Bonninghassen's fourth grade symptoms really belong to the third grade because Bonninghassen was very cautious with the symptoms that had never been verified. బోరింగ్హాసన్ ఫోర్త్ గ్రేడ్ కూడా రాశారు, యూజువల్ గా అది థర్డ్ గ్రేడ్ లో కూడా పెట్టచ్చు. ఎందుకు అంటే బోరింగ్హాసన్ చాలా జాగ్రత్తగా ఉంటారు, వెరిఫై చేయకుండా ఆయన ఇంక్లూడ్ చేయరని. His fourth grade remedies include such as he had gathered from his clinical experience, and he was doubtful about the propriety of placing them in the third grade, and also those symptoms that occurred in the provers but had not proper confirmation or were not verified. అంటే ఈయన బోనింగ్హాసన్ గారు ఫోర్త్ గ్రేడ్ లో పెట్టారు కొన్ని మందుల్ని. ఎందుకు అంటే తన క్లినికల్ ఎక్స్పీరియన్స్ ద్వారా గ్యాదర్ చేసిన క్లినికల్ ఎక్స్పీరియన్స్ ద్వారా గమనించినటువంటి సిమ్టమ్స్ అన్నమాట. అంటే ఇవి యాక్చువల్గా ఆ రెమెడీ అనేది ఇప్పుడు ఆయన క్లినికల్ ఎక్స్పీరియన్స్ లో కొన్ని సిమ్టమ్స్ అబ్జర్వ్ చేశారు, కానీ అవి థర్డ్ గ్రేడ్ లో పెట్టడానికి వాటికి అంత యోగ్యత లేదనమాట, అంత అర్హత, అంత ఇంపార్టెంట్ కాదు. కానీ తీసేయడానికి కూడా అంత ఇది కాదు, అంటే అంత బాగా వెరిఫై చేయకపోలేదు, అంత బాగా కన్ఫర్మేషన్ లేదు, కానీ కొంతమందికి వచ్చాయి కాబట్టి దాన్ని ఫోర్త్ గ్రేడ్ లో పెట్టారనమాట. He laid them as it were upon a shelf for approbation to be hereafter proved or accepted. అందుకని ఆయన ఏం చేశారు, హీ లైడ్ దెమ్ వాటి అక్కడెక్కడ ఉంచారంటే ఈ విధంగా ఫోర్త్ గ్రేడ్ అని పెట్టి దాంట్లో ఉంచారనమాట. సో ఇది మనకి వాల్యూ ఆఫ్ ద సిమ్టమ్స్ లో మనం మిస్ అయినటువంటిది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీంస గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసు